విషయం ఏంటంటే తొందరలోనే తిరుపతి దేవస్థానంలో పోస్టులు పడుతున్నాయి, వేద పోస్టులు. ఆ పోస్టులు మన తెలంగాణకు కూడా ఎక్కువగా ఇవ్వాలని మీరు కాస్త తొందరగా సిఫారసు చేస్తే అది ఇంటర్వ్యూలు త్వరలో పడబోతున్నాయి. దానికి ప్రాధాన్యత ఇక్కడ వేద పండితుడు ఇవ్వాలని మీరు మీ తరఫున కోరండి. సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు మిత్రులు దక్షిణమూర్తి గారు, ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో గత 9 సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారు, రాఘవ శర్మ గారు, రవిచంద్ర శర్మ గారు, శశిభూషణ్ శర్మ గారు, దర్శనం శర్మ గారు మిత్రులు, అదేవిధంగా కేదారి ఘనపాటి గారు, వేలేటి సిద్ధిరామ శర్మ గారు, సామా ఫౌండేషన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా శ్రీకాంత్ గారు, నాగేశ్వర్ శర్మ గారు, జగన్మోహన్ శర్మ గారు, సంతోష్ శర్మ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు ఘనపాటీలు, వేద పండితులు, విద్యార్థులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం నడపడం అనేది అంత సులువైంది కాదు. అప్పుడప్పుడు నేను రాధాకృష్ణ శర్మ గారితో మాట్లాడుతూ ఉంటే వారి కృషి ఎవరి కోసం, ఇందులో ఏం స్వార్థం లేదు. మన పిల్లలు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరీక్షలు నిర్వహించేట సమయంలో వీళ్ళు కొంత వివక్షకు గురవుతూ ఉన్నారు. మన పిల్లలు కూడా ఆత్మగౌరవంగా మన దగ్గరే పరీక్ష రాసి అద్భుతంగా వాళ్ళు గౌరవంగా వాళ్ళు జీవితంలోకి అడుగు పెట్టాలనేటువంటి ఒక మంచి ప్రయత్నం. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారు ఎంతో చిత్తశుద్ధితో వారి టీం అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు. అయితే ఇందాక మా ట్రెజరర్ గారు కానీ రాధాకృష్ణ శర్మ గారు ప్రభుత్వపరమైనటువంటి గుర్తింపు ఒకటి తొందరగా రాగలిగితే మనకు రేపు ఉద్యోగ అవకాశాల్లో పిల్లలందరికీ మేలవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. తప్పకుండా నేను దీన్ని నా కర్తవ్యంగా, నా బాధ్యతగా స్వీకరించి వీలైనంత త్వరగా ప్రభుత్వపరంగా రావడానికి నా శక్తియుక్తుల ప్రయత్నం చేసి ఇప్పించడానికి నేను కృషి చేస్తాను. సరే, మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఆయన బ్రాహ్మణ బంధువు. ఎన్ని కార్యక్రమాలు చేశారో మీకు తెలుసు. బహుశా ఈ దేశంలో ఏ బ్రాహ్మణ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించిన విధంగా బ్రాహ్మణుల యొక్క సంక్షేమం కోసం కృషి చేసినటువంటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలకు మన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆదర్శంగా నిలబడ్డది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మన దగ్గర వచ్చి చూసి నేర్చుకొని అక్కడ ప్రారంభిస్తున్నారు. అనేక రాష్ట్రాలు కూడా అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు సంఘాలు కానీ అసోసియేషన్స్ తెలంగాణలో ఉంది, మా దగ్గర ఎందుకు చెయ్యరు అని ప్రశ్నించడానికి మార్గదర్శకమైంది మన తెలంగాణ, మన కేసీఆర్ గారి కృషి. సో ఎంతోమంది పేద బ్రాహ్మణులు ఉన్నత విద్య అభ్యసించడానికి, విదేశాలకు వెళ్ళడానికి, వ్యాపారంలో అడుగుపెట్టడానికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఎంతగానో దోహదపడ్డది, ఉపయోగపడ్డది. దురదృష్టవశాత్తు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎందుకో దాన్ని శీతకన్ను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. నిధులు విడుదల కావడం లేదు. ఇప్పటికే విదేశాల్లోకి వెళ్ళిన విద్యార్థులు చదువు కొనసాగించడానికి నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చింది, వాళ్ళు సెకండ్ ఇయర్ ఫీజు కట్టడానికి మళ్ళీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆ పిల్లలు విదేశాల్లో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. చివరికి అసెంబ్లీలో కూడా ప్రశ్నించాం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేశాం. సో జరుగుతూ ఉంది. తప్పకుండా ఇంకా కూడా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఈ పిల్లలు ఇవాళ వేదాన్ని శాస్త్రాన్ని పూర్తి చేసుకొని ఈ పరీక్షలో అందరూ ఘనపాఠాలు పెట్టిన పరీక్షలో వాళ్ళు పాస్ అయ్యి రేపు వృత్తిలో అడుగుపెట్టబోతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు నిజంగా ఈరోజు పాదాభివందనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే, ఈ మధ్య మేము దేవాలయాలకు పోతే తెలుగు భాష రాని పండితులు, నార్త్ ఇండియా పండితులు వచ్చేసినారు. నార్త్ ఇండియా నుంచి పండితులు కనపడుతున్నారు. వాళ్ళ భాష మనకు రాదు, మన వాళ్ళకు
మన భాష వాళ్ళకి అర్థం కాదు. సో అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? ఇక్కడ ప్రభుత్వాల నుంచి ఈ వేదానికి తగిన ప్రోత్సాహం లభించకపోవడం, ఆ పిల్లలకు కూడా రేపు భవిష్యత్తులో పెళ్ళిళ్ళు కావడం, కొంత ఇబ్బంది కావడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రోత్సాహం రాకపోవడం వల్ల ఇబ్బంది వచ్చింది. ప్రభుత్వం నిజంగా మంచి ప్రోత్సాహం అందించి ఇలా వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు? సమాజం కోసం, ఈ దేశం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఒక మంచి కార్యక్రమంలో వాళ్ళు భాగస్వామి అవుతున్నారు. ప్రభుత్వం అందరికీ చేస్తుంది. ఇప్పుడు అన్ని కుల వృత్తులను మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం. మరి వాళ్ళకు లక్షలాదిగా మనం సబ్సిడీలు ఇచ్చినప్పుడు వీరు చేసేది ఒక భాగమే కదా, అందులో భాగమే కదా, సమాజం కోసమే కదా. సమాజంలో అన్ని వర్గాల వాళ్ళకి ఎవరింట్లో ఒక శుభ కార్యక్రమం జరగాలన్నా, ఎవరింట్లో ఎటువంటి కార్యక్రమం జరగాలన్నా వీళ్ళు ఉండాల్సిందే కదా. మరి వాళ్ళను గౌరవించాల్సిన బాధ్యత, వాళ్ళను ప్రోత్సహించాల్సిన బాధ్యత, వారికి అన్ని రకాలుగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిజానికి కొన్ని సందర్భాల్లో ఏ చట్టాలు, ఏ పోలీసులు చేయలేని పని వేదం చేయగలుగుతుంది, లేదా భగవంతుడి సన్నిధిలో మనం చూడగలుగుతాం. ఒక దగ్గర యూరియా బస్తాల కోసం ఇవాళ రాష్ట్రంలో తోసుకుంటున్నారు, చెప్పులతో కొట్టుకుంటున్నారు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. కానీ ఒక దేవాలయం ముందు పోతే ఆ పరిస్థితి కనబడుతుందా? ఆ భగవంతుడి మీద మనకుండేటువంటి నమ్మకం, విశ్వాసం, ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళినా, ఒక వేద పండితుల దగ్గరికి వెళ్ళినా అంటే అది ఇక్కడ ఏమవుతుంది? మనుషులు తమకు తామే స్వీయ క్రమశిక్షణలోకి వెళ్తారు. అది అందులో ఉన్న బలం, అది శక్తి, అది. సో దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ సమాజంలో చాలామంది పిల్లలు, కొంతమంది యువతరం తప్పుదారిలో వెళ్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళను సత్మార్గంలో నడిపించాలంటే అదొక ప్రభుత్వం ఒకటే చేయగలుగుతుందో, చట్టం ఒకటే చేయగలుగుతుందో అనుకుంటే పొరపాటు. అది వాటన్నిటికంటే ఎక్కువ శక్తి వేదంలో ఉంటుంది, మన భారతీయ సంస్కృతిలో ఉంటుంది, మన సాంప్రదాయాల్లో ఉంటుంది. వాటన్నిటిని ప్రోత్సహించి ముందుకు నడపాల్సిన బాధ్యత తప్పకుండా ప్రభుత్వాల మీద ఉంటుంది. సో రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా ఇలాంటి వేద పాఠశాలల్ని వృద్ధి చేయడానికైనా, మరి ముఖ్యంగా మన ఈ తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తన సభ గత 9 ఏళ్ళుగా ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నారో, దీనికి ప్రభుత్వ గుర్తింపు రావడానికి, ఇది ఇంకా బాగా చేయడానికి నా సంపూర్ణమైన సహకారం ఉంటుందని, సంఘ సభ్యులు చేస్తున్నటువంటి కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది ఇంకా మంచిగా ముందుకు సాగాలని కోరుకుంటూ, ఈ చిన్నారులకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముఖ్యంగా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. సంస్థ ఉపాధ్యక్షులు చికిలి ఆగస్త్య శాస్త్రి గారు తర్వాతి అంశాలు